హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ నేచర్ క్వీన్ ఛానల్. ఎప్పట్లాగే ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో అయితే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీలో ఒకటైన వైజాగ్ టు అరకు వెళ్ళే ట్రైన్ జర్నీలో అయితే మంచి మంచి విషయాలు అయితే తెలుసుకుందాము. ఎందుకంటే ఎవరైనా వైజాగ్ టు అరకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియోని. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్గా మనం ఈ జర్నీలో ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, అసలు వైజాగ్ నుంచి అరకుకి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి, అసలు ముఖ్యంగా అరకు ట్రైన్ జర్నీ అంటేనే గుర్తొచ్చేది విస్టోడోమ్ అంటే మిర్రర్ ట్రైన్, అది ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. మనం వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీ చేయాలంటే మాత్రం మార్నింగ్ 6:30 వరకు వైజాగ్ స్టేషన్లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒకే ట్రైన్ ఉంటుంది, అది కూడా కిరండోర్ ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ 18551. ఇది మార్నింగ్ 6:45కి వైజాగ్ స్టేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది. అదేంటి, అరకు జర్నీ అంటేనే మిర్రర్ ట్రైన్ జర్నీ ఎక్స్పెక్ట్ చేస్తాము. మరి ఒకటే ట్రైన్ ఏంటి అంటే ఈ కిరండోర్ ప్యాసింజర్లోనే జనరల్, స్లీపర్, విస్టాడోమ్ ఇవన్నీ కూడా ఇందులోనే. అంటే మిర్రర్ ట్రైన్ అంటే ఇదే, ఇంకేం లేదు. ఇందులోనే ఒక కోచ్ మాత్రమే మొత్తం మిర్రర్స్తో ఉంటుంది అనమాట. అందులో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కానీ అది మాత్రం టికెట్స్ మనకి అప్పటికప్పుడు అంటే దొరకవు. జనరల్లో అయితే వెళ్ళిపోవచ్చు, కొంచెం టైం ముందు వెళ్తే. మనకి వైజాగ్ నుంచి ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జనరల్ కోచ్లో కూడా ఫ్రీగానే ఉంటుంది, వెళ్ళొచ్చు. కానీ మిర్రర్ ట్రైన్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మాత్రం మనం ఒక 45 days ముందు అయితే టికెట్స్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదన్నమాట మ్యాటర్. నేను ఇంక ఈ ట్రైన్ వేరు ఆ ట్రైన్ వేరు అని అనుకున్నాను వెళ్ళేంత వరకు. వెళ్ళిన తర్వాత అర్థం. ఈ టికెట్ ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ మనకి గ్లాస్ కోచ్లో టికెట్ కావాలి, ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం 500-600 అలా ఉంటుంది. మరి జనరల్లో మాత్రం 40-50 రూపీసే ఉంటుంది. అంత డిఫరెన్స్ ఏంటి అంటే మొత్తం గ్లాస్ రూఫే ఉంటుంది దీంట్లో. అలాగే రొటేటెడ్ సీట్లు కూడా ఉంటాయి, మనం ఎటు కావాలంటే అటు తిరగవచ్చు. బాగుంటుంది. మిర్రర్ ట్రైన్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేచర్ని చూస్తూ నేచర్ మధ్యలో నుంచి వెళ్ళడం కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ కోసమే అంత ప్రైస్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ముందే బుక్ చేసుకొని వెళ్తారు. ఒకవేళ ఇది మనం జర్నీ చేయాలనుకుంటే మాత్రం మిర్రర్ ట్రైన్ చాలా బాగుంటుంది. కదా, జర్నీ మొత్తంలో 58 టన్నెల్స్ అయితే వస్తాయి. కొన్ని లాంగ్ టన్నెల్స్ కూడా ఉంటాయి. అది వచ్చినప్పుడు ఏంటంటే ట్రైన్ కొంచెం మొత్తం చీకటిగా అవుతుంది, చాలా బాగుంటుంది. ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి వైజాగ్ నుంచి అరకు వరకు ఉండే ప్రతి చిన్న స్టేషన్ లో ట్రైన్ ఆగుతూనే ఉంటుంది. అరకు ట్రిప్ అంటేనే కంపల్సరీ బొర్రా కేవ్స్ కూడా చూస్తారు. ఇలా వెళ్లే దారిలోనే మనకి బొర్రా కేవ్స్ స్టేషన్ కూడా వస్తుంది. ఫస్ట్ మనం అక్కడ దిగి బొర్రా కేవ్స్ చూసుకొని వెళ్తే మనకి వైజాగ్ ట్రిప్ అంతా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది. ఎందుకనేది కూడా చెప్తాను. ఇలా బొర్రా కేవ్స్ స్టేషన్ లో దిగిన తర్వాత మనకి బయటికి వెళ్తే ఆటోలు, టాక్సీలు ఉంటాయి. పెద్ద స్కామ్ జరుగుతుంది, జాగ్రత్తగా చూసి అడిగి మాట్లాడుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఈ స్టేషన్ నుంచి ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు, కాకపోతే వాళ్ళు 1000-2000 అలా అడుగుతారు. అలా కాకుండా షేర్ లో చూసుకొని వెళ్తే బెటర్. ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ మనకు అరకు వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ ఏమి ఉండవు, అలాగని చెప్పి బస్సెస్ కూడా ఉండవు. మనం ఏదైతే టాక్సీ మాట్లాడుకుంటామో అందులోనే అరకు వరకు వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ పెద్ద స్కామ్ అన్నాను కదా, ముందే మనం ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటే వాళ్ళు ఒప్పిస్తారనమాట. అస్సలు అలా చేయొద్దు, కావాలంటే అరకు వరకు మాట్లాడుకోండి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే ప్యాకేజ్లో 2000 నుంచి 5000 వరకు చెప్తారు. అన్నీ కూడా మనం అరకు వెళ్ళిన తర్వాత అన్నీ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి, వెళ్ళొచ్చు. ఇక్కడ స్కామ్ అన్నాను కదా, అదేంటో క్లియర్గా చెప్తాను. మనం ఈ బొర్రా కేవ్స్ నుంచి అరకు వరకు వెళ్ళడానికి అయితే బస్సెస్ ఏమి ఉండవు కాబట్టి క్యాబ్ ఎంతో కొంత మాట్లాడుకొని వెళ్తే బెటరే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఫుల్ ప్యాకేజ్లా మాట్లాడతారు వాళ్ళు. అలా అస్సలు మాట్లాడుకోకూడదు. ఎందుకంటే మనకి అన్నీ కూడా మనం ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకొని ఉంటాం అరకులో. ఇంకొకటి, అరకులో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కొంచెం బస్ స్టాండ్కి దగ్గరలో రూమ్ బుక్ చేసుకుంటే ఏంటంటే మనం చూసే ప్లేసెస్ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడే మాట్లాడుకొని వెళ్ళామనుకోండి, క్యాబ్ అది టాక్సీ అలా, అక్కడ అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. వాటికి వీళ్ళు 5,000-6,000 వరకు చెప్తారు. అస్సలు అంటే అస్సలు వర్తే కాదు, అది వేస్ట్ ఆఫ్ మనీ. అంటే ఇక్కడ మనకి 1,500 నుంచి 2,000 లోపు అయిపోయే సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ వీళ్ళు మనకి 5,000 నుంచి 6,000 వరకు చెప్తారు. కాబట్టి మనం చూసుకొని కొంచెం తెలుసుకొని వెళ్తే ఈ బడ్జెట్ మొత్తం రీజనబుల్గా అయిపోతుంది అన్నమాట కొంచెం. లేదంటే మనకి ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 10,000 వరకు అవుతుంది. అంటే అరకు వెళ్ళిన తర్వాత కొన్ని చూసే ప్లేసెస్ ఉంటాయి కదా, అవి చూడడానికి 10,000 వరకు అవుతుంది. అలా కాకుండా కొంచెం తెలుసుకొని వెళ్తే మాత్రం కొంచెం బడ్జెట్లో అయితే అయిపోతుంది. అరకులో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మనకి బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటాయి, మాక్సిమం అన్నీ అక్కడే ఉంటాయి. దగ్గరలో ఉండేటట్టు చేసుకుంటే కొంచెం అన్ని చూడడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. అసలు వైజాగ్ నుంచి అరకు మనం ట్రైన్, బస్సు, బైక్ ఇలా ఎలా వెళ్తే బెటర్ అంటే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి ట్రైన్ జర్నీ అనుకునే వాళ్ళు అయితే ఒక్కసారి వెళ్ళొచ్చు.
కాకపోతే ఈ క్యాబ్ ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు అనుకుంటే మాత్రం హ్యాపీగా మనకి వైజాగ్ స్టేషన్లో దిగిన తర్వాత మనకి అక్కడ బైక్స్ రెంట్కి ఇస్తారు. ఒకవేళ కపుల్ కానీ ఇద్దరు అలా వెళ్తే, ఫ్రెండ్స్ అలా వెళ్తే మాత్రం బైక్ రెంట్కి తీసుకుంటే అన్నీ చూసుకుంటా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం అక్కడ ఏం చూడాలన్నా, ఎటు వెళ్ళాలన్నా వేలల్లోనే అడుగుతున్నారు. అది కార్ కానీ ఆటో కానీ అంతే చెప్తున్నారు ప్రైస్. అంతకన్నా మనం బైక్ తీసుకొని వెళ్ళి మనకు నచ్చిన ప్లేస్ అయితే చూడొచ్చు. ఈ వీడియో ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.